హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేసే 3 టాపిక్స్ కూడా సూపర్లేటివ్ టాపిక్సే. సూపర్లేటివ్ టాపిక్స్ అని మనం వేటి డిస్కస్ చేస్తున్నాం? ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో వాటిని మనం సూపర్లేటివ్స్ ప్రత్యేక అంశాలుగా డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు అలాంటి ఒక సూపర్లేటివ్ టాపిక్ అట్ ద సేమ్ టైం ఐఐటీలకి సంబంధించిన టాపిక్ వార్తల్లోకి వచ్చింది. అభ్యర్థులు గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఐఐటీస్కి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఐఐటి జమ్మూ. సో జమ్మూ కాశ్మీర్లోని ఐఐటి ఉంది కదా. సో ఐఐటి జమ్మూ వారు అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. కీవర్డ్ గుర్తుంచుకోండి. ఐఐటీస్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేరుగా హెడ్డింగ్ చూడండి. సో ఇటీవల భారతదేశంలోని ఏఐఐటి వారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు సౌండ్ బేస్డ్ ధ్వని ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి జమ్మూ అని గుర్తుంచుకోండి. జమ్మూ. మరి దీని యొక్క క్యాపబిలిటీ ఏంటి అంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ డ్రోన్స్ని గుర్తిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, సో గుర్తు తెలియని ఎయిర్క్రాఫ్ట్ని కానివ్వండి, అండ్ బర్డ్స్, రకరకాల పక్షులను కానివ్వండి గుర్తించే 300 మీటర్స్ రేంజ్ వరకు గుర్తించే, సౌండ్ ఆధారంగా, ధ్వని ఆధారంగా గుర్తించే యాంటీ డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే డ్రోన్స్ని అభివృద్ధి చేయడం కాదు, అటువంటి డ్రోన్స్ని గుర్తించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చింది అధునాతన టెక్నాలజీతో. ఐఐటి జమ్మూ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంటెన్స్ సరిపోతుంది మీకు. ముఖ్యంగా ఐఐటీల పైన హెడ్డింగ్ పైన క్వశ్చన్స్ చేస్తున్నారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్. సో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అనే పదం మనం తరచూ చూస్తూ ఉంటాం. అటువంటిది హెలికాప్టర్ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి భారతదేశంలోనే మొదటిసారి ఎక్కడ ప్రారంభం కాబోతున్నాయంటే ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకి కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా గారు సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. సో చూడండి, ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా సెడ్. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. సో మెడిసిన్ రంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, ఇది మరొక అడుగుగా మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి, ఇందాక చెప్పిన సూపర్లేటివ్స్. సో దేశంలోనే మొట్టమొదటి బీచ్ సైడ్, బీచ్ అంటే ఏంటి? కోస్టల్ ఏరియాలో ఉంటాయి. భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు కోస్టల్ లేదా తీరరేఖ కలిగిన రాష్ట్రాలు? 9 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలు మినహాయించి 9 రాష్ట్రాలు ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో మనం తీరరేఖ కలిగిన రాష్ట్రాలు కాబట్టి బీచ్ అనేది మనం చూడడం జరుగుతుంది. అటువంటి బీచ్ వెంట, బీచ్ ప్రాంతాల్లో స్టార్టప్ ఫెస్టివల్ అనేది దేశంలోనే మొదటిసారి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. స్టార్టప్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది స్టార్టప్ వ్యవస్థ. అంకుర సంస్థలు మనకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నాం. అటువంటి స్టార్టప్స్కి ప్రోత్సహిస్తూ ప్రాధాన్యత ఇస్తూ ఈ బీచ్ ఫెస్టివల్ అనేది, బీచ్ సైడ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ ప్రారంభమైందంటే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఫిబ్రవరి 16th నుండి 18th వరకు జరుగుతోంది. సో గుర్తుంచుకోండి, మంగళూరులో స్టార్టప్ ఎకో సిస్టమ్ని, స్టార్టప్ వాతావరణాన్ని అభివృద్ధి చేయడం, పటిష్టం చేయడం ఈ బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం. ప్రతి సంవత్సరం మనం జనవరి 16th స్టార్టప్ డేగా జరుపుకుంటాం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు భారతదేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలకు ర్యాంకులను కూడా కేటాయిస్తారు. ఈ సంవత్సరం మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మరో 25 ఏళ్లలో అమెజాన్, లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాం, అమెజాన్ దక్షిణ అమెరికా ఖండంలో ముఖ్యంగా బ్రెజిల్లో అత్యధికంగా
అమెజాన్ ఫారెస్ట్ ప్రాంతాన్ని మనం చూడడం జరుగుతుంది. అటువంటి అమెజాన్ అడవులు అనేవి సగం ఖాళీ అవుతాయి అంట మరొక 25 ఏళ్లలో, అంటే ఇంకొక 25 ఇయర్స్లో, నెక్స్ట్ 25 ఇయర్స్లో. సో దక్షిణ అమెరికాలోని 8 దేశాల్లో విస్తరించిన అమెజాన్ అడవులు, అత్యధికంగా విస్తరించింది మాత్రం బ్రెజిల్లో, ఆల్మోస్ట్ 50 to 60% అంతరించిపోతున్నాయి. విస్తీర్ణంలో భారత్ కంటే దాదాపు రెట్టింపు గల ఈ అడవులు 2050 నాటికి సుమారు 47% తగ్గిపోబోతున్నాయి అంట. బ్రెజిల్లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ శాంటా క్యాటరీనా విడుదల చేసిన నివేదిక దీని గురించి తెలిపింది. దీనికి కారణం వాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, కారుచిచ్చులు, అడవుల నరికివేత, ఆక్రమణలు అని వివరించింది. ప్రపంచ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు కీలకంగా ఉపయోగపడుతున్న అమెజాన్ అడవుల్లో ఇప్పటికే 15% నాశనమైందంట. సో చూడండి, అమెజాన్ కూడా ఇక మాయమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, వాతావరణ మార్పులు ఇవన్నీ. అండ్ ఎన్ఆర్ఐల పెళ్లిలకు కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తోంది 22వ లా కమిషన్ ప్రస్తుతం అమల్లో ఉంది. రితురాజ్ అవస్థి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారికి ఈ సిఫార్సులను కూడా చెప్పడం జరిగింది. చూడండి, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ అంటాం మనం, ఎన్ఆర్ఐలతో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నాయని లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివాహిత మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ తరహా వ్యవహారాల కట్టడికి పకడ్బందీ నిబంధనలతో సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది లా కమిషన్ రితురాజ్ అవస్థి. ఈ మేరకు రూపొందించిన నివేదికను లా కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రితురాజ్ అవస్థి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్ గారికి అందజేశారు. ప్రధాన సిఫార్సులు ఏంటంటే ఎన్ఆర్ఐ, ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను మన దేశంలో రిజిస్టర్ చేయడాన్ని తప్పనిసరి చేయాలంట. కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలంట. అండ్ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు, వారెంట్లు జారీ చేయడం, న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలు కూడా చెప్పాలి. అండ్ 1967 పాస్పోర్ట్ చట్టాన్ని కూడా సవరణ చేయాలని ఇలా కొత్త చట్టాన్ని ఎన్ఆర్ఐల వివాహాలకు సంబంధించి సూచించారు రితురాజ్ అవస్థి గారు, 22nd లా కమిషన్ చైర్పర్సన్. ఎవరికి? కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి. అండ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇటీవల ప్రారంభించిన ఒక ప్రోగ్రాం వనమిత్ర స్కీమ్ రాష్ట్రంలో గ్రీన్ కవర్, హరిత ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అఫారెస్ట్ని డెవలప్ చేయడం, ముఖ్యంగా కమ్యూనిటీ భాగస్వామ్యంని ఇందులో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించడం. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇన్ అఫారెస్టేషన్ ఎఫెక్ట్స్. వనమిత్ర అంటే చెట్లు నాటే కార్యక్రమం, పర్యావరణానికి సంబంధించి. మనందరికీ తెలుసు, భారతదేశంలోని అత్యున్నత చట్టం రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు మనం ఆదేశిక సూత్రాలను డిస్కస్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఆర్టికల్ 48A పర్యావరణం సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, మొక్కలు నాటడం, ఇది రాజ్యం యొక్క బాధ్యత. ఓకేనా? వనమిత్ర. అండ్ చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం హర్యానా, గతంలో మనం చూసాము. ఓకేనా? అదొకటి. అండ్ నెక్స్ట్, కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదేంటో చూడండి. విద్యుత్తుకు బదులుగా కాంతితో పనిచేసే కొత్త కంప్యూటర్ చిప్ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా కృత్రిమ మీద పద్ధతులను అభివృద్ధి చేసి డేటా బదిలీ వేగవంతంగా మరింత సామర్థ్యంతో చేయొచ్చని వారు చెప్తున్నారు. సిలికాన్ ఫోటోజెనిక్ చిప్గా పిలిచే ఈ సరికొత్త చిప్ కాంతిని ఉపయోగించుకొని లెక్కలను వేగంగా నిర్వహిస్తుందంట. బహుళ సంఖ్యలను ఒకేసారి గుణకారం చేసేందుకు వీలుగా హ్యాక్ చేయలేని విధంగా ఈ చిప్ని రూపొందించారు. ఈ చిప్లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని చేయొచ్చు అని చెప్తున్నారు. సో కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్ని ఎవరు కనుగొన్నారు? సో పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దట్స్ ఎనఫ్. అండ్ నాన్ వెజ్ రైస్. సో మనకు ప్రపంచం ముందడుగు వేస్తున్న కొద్దీ మార్పులు చాలా వస్తున్నాయి. నాన్ వెజ్ రైస్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. చూడండి, ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకునే వారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రిడ్ నాన్ వెజ్ రైస్ మాంసం బియ్యంని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలు ఉండేలా ప్రయోగశాలలో సాగు చేస్తారంట. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ఒక పాత్రలో సాగు చేస్తారు. సాధారణ బియ్యం కంటే 8% ప్రోటీన్లు, 7% కొవ్వు ఎక్కువగా ఉండే నాన్ వెజ్ రైస్ని
దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అండ్ సో తెలంగాణకి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లను కేటాయిస్తామని చెప్పేసి ఒక ప్రకటన. సో చూడండి, బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిస్ గ్యాస్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు, అదే కోల్ గ్యాసిఫికేషన్, త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయని కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్గా పిలిచే వీటి ఏర్పాటుకు రాష్ట్రంలోని పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు సమావేశం కావడం జరిగింది. కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటంటే బొగ్గు లిగ్నైట్లను వెలికి తీసి అధిక ఉష్ణోగ్రత వద్ద మండిస్తే పొగ కాలుష్యం వెలువడుతుంది. ఇది వాతావరణానికి హాని చేస్తుంది. దీనికి బదులు భూగర్భంలోనే బొగ్గును, లిగ్నైట్ ఖనిజాలను రసాయన చర్యల ద్వారా మండించి మీథేన్ వంటి గ్యాస్ను ఉత్పత్తి చేస్తారు. కోల్ ఎర్త్లోనే లోపలే వాటి మండించి గ్యాస్ని వెలికి తీయడం అన్నట్టు. బయట మండించితే ఏమవుతుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా సిరిసిల్ల రాజయ్య గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్టికల్ 243I మీరు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి నేర్చుకున్నప్పుడు చూస్తారు. ఓకేనా. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నియమించే అధికారము రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. సభ్యులుగా ఎం రమేష్ సంకెపల్లి సుధీర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సో గుర్తుంచుకోండి, ఇక్కడ టీఎస్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య. అండ్ ప్రముఖ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ ఇక లేరు. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక చెఫ్, ఒక వంటకారుడు సో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగింది. ఐటీసీ హోటల్స్లో ఖురేషీ మాస్టర్ చెఫ్గా పనిచేశారు. 1931లో లక్నోలోని చెఫ్ల కుటుంబంలో జన్మించిన ఖురేషీ చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. సో ఇటీవల ప్రముఖ చెఫ్ మరణించారు. తన పేరు ఏంటంటే ఇంతియాజ్ ఖురేషీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐఐటి జమ్మూ అభివృద్ధి చేసిన సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. దేశంలోనే మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ మంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. అండ్ మరో 25 ఏళ్లలో అమెజాన్ అడవులు మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం, సగం ఖాళీ అయ్యే అవకాశం ఉందంట. అండ్ ఎన్ఆర్ఐల పెళ్లిళ్లకు సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించాలి అని చెప్పేసి లా కమిషన్ కేంద్ర న్యాయశాఖ మంత్రికి సిఫార్సు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన వనమిత్ర అనే స్కీమ్. అండ్ కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్ని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారు పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అండ్ నాన్ వెజ్ రైస్ని ఇటీవల మన ముందుకు తీసుకురావడం జరిగింది దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా సిరిసిల్ల రాజయ్య గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ చెఫ్, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వంటకారుడు ఇంతియాజ్ ఖురేషీ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.